విశ్వం మీకు ఏది కావాలంటే అది ఇస్తుంది. కానీ దానివల్ల కలిగే పర్యవసానం కూడా మనం అనుభవించాల్సి ఉంటుంది. అడిగేటప్పుడు, అది ఇచ్చేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించండి. ఏది అవసరమో, మీకేది కావాలో తెలియకపోతే దాన్ని విశ్వశక్తికి వదిలేయండి. ఆ శక్తి మన లోపల అలాగే బయట కూడా ఉంటుంది. కొన్నిసార్లు మీరడిగినా అది ఇవ్వదు. అలా ఇవ్వలేదు అంటే మీరు ఏదో అన్వేషించాలి అని అర్థం. నేను మీకు తోడున్నాను, నీ గమ్యం ఇది కాదు, అది వేరే ఉంది అని చెప్తుంది. ఒక్కసారి దాన్నే అడగండి, అదే దారి చూపుతుంది. ఇప్పుడు చెప్పిన విషయం ఎవరైతే మనోగతంలో మథనం చేస్తారో అలాంటి వారికి తప్పకుండా ఆన్సర్ దొరుకుతుంది. ఈ వీడియోలో విశ్వశక్తికి సంబంధించిన చాలా విషయాలు డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. మనసుకు నచ్చిన పని చేస్తున్న వారు నెలకు ₹1,00,000 శాలరీ వచ్చిన వారి కంటే చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే చేసే పనిని ఎంజాయ్ చేస్తారు. మీరు ఎన్నిసార్లు ఒక పని చేయాలని తలచినా అది ఫెయిల్ అయ్యింది అనుకుంటే విశ్వం మీతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. విశ్వం అంటే బయట ఉండేది కాదు, మీ లోపల కూడా ప్రాణశక్తి రూపంలో అది ఉంది. ఈ అనంతమైన విశ్వశక్తిని ఆధ్యాత్మిక భాషలో చైతన్యం అంటారు. మీరు నిద్రపోయిన తర్వాత మీరెవరో మీకు తెలియదు. కానీ నిద్రలేచిన వెంటనే బాహ్య ప్రపంచాన్ని చూడడానికి ఏదో ఒకటి సహకరిస్తుంది. దాని ద్వారానే మీ పనులన్నీ మీరు చేసుకోగలుగుతున్నారు. అది ఎప్పుడు లోపల నుండి ఏది మంచి ఏది చెడు అనే విషయాలను స్పష్టంగా చెబుతూనే ఉంటుంది. కానీ మనమే దానిని పట్టించుకోకుండా మనకిష్టం వచ్చినట్లు చేస్తుంటాము. వాస్తవానికి ప్రతి మనిషి ఆనందం కోసం మాత్రమే తాను రోజంతా కష్టపడతాడు. ఒకడు అహంలో ఆనందం ఉంది అనుకుంటాడు, ఇంకొకడు రాక్షసత్వంలో ఆనందం ఉంది అనుకుంటాడు, ఇంకొకడు అమ్మాయిలో ఆనందం ఉంది అనుకుంటాడు. కానీ ఆనందం మన లోపలే ఉంటుంది. మీ చేతిని ఎవరైనా తాకితే ఆ స్పర్శను మీరు లోపల నుండే పొందుతారు, బయట నుండి కాదు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఆ చైతన్యం మీలో ఉంది కనుక. నిజానికి చైతన్యం యొక్క ముఖ్య లక్షణం ఆనందం. అది మిమ్మల్ని ఆనందంగా ఉండండి అని చెబుతుంది. కాబట్టి మీరు ఆనందాన్ని వెతికే పనిలో ఉన్నారు. మీరు చేసే పని మీకు నచ్చడం లేదు అంటే మీ లోపల మీరు ఆనందంగా లేరు అని అర్థం. ఏదో మిస్ అయ్యారని అర్థం. ప్రతి ఒక్కరికి యూనిక్ టాలెంట్ ఉంటుంది. అది చేస్తే మీరు జీవితంలో విజయం సాధిస్తారు. దాన్ని గుర్తించండి. ఈ వీడియోలో మనలో ఉండే టాలెంట్ని ఎలా గుర్తించాలి, విశ్వం మనతో ఎలా మాట్లాడుతుంది, దాని యొక్క ఇండికేషన్స్ అన్నీ వివరించే ప్రయత్నం చేశాము. మీరు చేస్తున్న పని మీకు నచ్చడం లేదు అంటే అసలు మీరు ఏ పని చేయవద్దు. జస్ట్ అలా కళ్ళు మూసుకొని ఒక 3-4 రోజులు కూర్చోండి. కావాలనే టైంని అడ్జస్ట్ చేసుకుని మరీ కూర్చోండి. దేనికోసం ఆలోచించకండి. లోపల నుండి ఏదైనా అనిపిస్తే దాన్ని వెంటనే ఒక బుక్లో రాసుకోండి. ఎవరితో ఏం మాట్లాడకండి, ఏ విషయాలు షేర్ చేయవద్దు. జస్ట్ జరుగుతున్న సన్నివేశాన్ని సాక్షిగా చూడండి. ఇప్పుడు చెప్పిన విషయం జీవితాన్ని ఒక ప్రత్యేకమైన విధానంలో తీసుకువెళ్ళడానికి ఒక పవర్ఫుల్ వే. మీ లోపల నుండి మీకు సరైన సమాధానం దొరుకుతుంది. ఏం చేయాలో మీకే స్పష్టంగా అర్థమవుతుంది. మీరు చేయాలి అనుకుంటున్న దాని మీద ఫోకస్ చేయండి. అదే మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళుతుంది. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కంటే రోడ్డు మీద పానీపూరి అమ్మేవాడు ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడు మరియు ఆనందంగా ఉంటాడు. దెర్ ఈజ్ నో టెన్షన్. ఎందుకలా? ఎందుకంటే వాడు రోడ్డు మీద అమ్ముతున్నాను అనే అహంకారం లేదు. ఎవరు ఏమనుకుంటున్నారు అనే ఆలోచన కూడా లేదు. ఈ రోజుల్లో మెజారిటీ పీపుల్ లోపల ఉన్న పరమాత్మ మాట వినరు. వారు జీవితాన్ని పాడు చేసే విషయాలకే ఆకర్షితులవుతారు. ఈ అనంత విశ్వాన్ని నడిపించడానికి చైతన్యం ఉంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా వినండి. మీరు గాని నిత్యం పంచభూతాల నియమాలను అర్థం చేసుకుని వాటితో మంచిగా ఉంటే ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ మీకు అవసరం లేదు. మనుషులకు రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళతారు. మరి పశుపక్షాదులకు రోగం వస్తే ఎక్కడికి వెళతాయి? అసలు వాటికి ట్రీట్మెంట్ ఎవరిస్తారు? ఈ పంచభూతాలతోనే అవి బాగు చేసుకుంటాయి. వాటికి ఆ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? ఎవరు వాటికి చెప్తున్నారు? మన చుట్టూ ఈ శూన్యంలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎప్పుడైతే చేస్తున్న పని మీద, మాట్లాడుతున్న మాట మీద మనకి ధ్యాస ఉంటుందో చాలా విషయాలు ఎవరు చెప్పకుండానే మనకి అర్థమవుతాయి. నిజానికి ఉరుకుల ప్రపంచంలో పొందే ఆనందం కన్నా మన లోపల నుండి వచ్చే స్పందనను అర్థం చేసుకొని మనం మన పనులను మొదలుపెట్టినప్పుడు చాలా ఆనందంగా ఉంటాం. వాస్తవానికి ఆనందంగా ఉంటే ఎటువంటి రోగం రాదు. లోపల ఉండే చైతన్యానికి ఆనందం కరువైనప్పుడు అది చెత్తను బయటకు తోస్తుంది. అప్పుడు అది మీకు శరీరంలో రోగంలా కనిపిస్తుంది. ఆ చైతన్యం మనతో ఎన్ని రకాలుగా మాట్లాడుతుందో తెలుసా?
మనం మంచి కోరి వినిపిస్తున్న ప్రతి మాట భగవంతుడే మాట్లాడిస్తుంటాడు. మీరు తోటలో నడుస్తున్నప్పుడు చెప్పులు వేసుకో అనే వ్యక్తి భగవంతుడు. మీరు బైక్ మీద వెళుతున్నప్పుడు స్టాండ్ తీయండి అని చెప్పేవాడు భగవంతుడు. మీరు సిగరెట్ కాలుస్తున్నప్పుడు ఇది ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పేవాడు భగవంతుడు. ఇదే కాదు, జీవితంలో తన వాయిస్ని మనిషి రూపంలో అనేకమైన సంఘటనల రూపంలో మనకు చెప్తూనే ఉంటాడు. కానీ దానిని మనం ఎప్పుడైనా పట్టించుకున్నామా? లేదు. పైగా గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి నాకిది కావాలి అది కావాలి అని పనుడికి చెప్పినట్టు చెప్తుంటారు. పాపం అతనికి మరే దిక్కులేదుగా. మనం కోరింది ఆయన ఇస్తూనే ఉన్నారు. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆజ్ఞాచక్రం మీద దృష్టి నిలిపి నువ్వు చెప్పు భగవంతుడా, నేను వింటాను అని కనుబొమ్మల మధ్య కనిపించే ఆ శూన్యాన్ని ధ్యానం చేయండి. ఆయన ఏం చెప్తున్నాడో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ దొరికే సలహా ఈ ప్రపంచంలో మీకెవ్వరూ ఇవ్వలేరు. మీరేంటి అనేది కేవలం దానికి మాత్రమే తెలుసు. అక్కడ ఏ ఇండికేషన్ వస్తుందో దాన్ని అలా ఫాలో అయిపోండి చాలు. సాధారణంగా కూడా మీకేం చేయాలో నిత్యం చెప్తూనే ఉంటాడు. కానీ దాన్ని మనం పట్టించుకోకుండా మనకు నచ్చినట్లు మనం ప్రవర్తిస్తూ ఉంటాం. చైతన్య స్వరూపుడైన శ్రీకృష్ణుడు ఒక మాట చెప్పారు. మీరు ఏ సమయంలో పిలిచినా వస్తాను, మీకు ఏ సలహా కావాలన్నా ఇస్తాను, నేను మీకు మార్గాన్ని చూపిస్తాను అన్నారు. ఇందులో అంతరార్థం ఏమిటో తెలుసా? చైతన్యం అందరిలోనూ ఉంటుంది. అది అన్ని సమయాల్లో మనల్ని అలర్ట్ చేస్తూనే ఉంటుంది. ఒక మంచి మాట ఎవరి నోటి నుండైనా వినబడింది అంటే అది భగవంతుడు చెప్పిన మాట అని అర్థం. కేవలం భగవంతుడు మాత్రమే ఏమిచ్చినా ఇవ్వకపోయినా సాటి మనిషి రూపంలోనూ, సంఘటనల రూపంలోనూ లేదా బుద్ధి రూపంలోనూ మనతో నిత్యం కమ్యూనికేట్ అవుతూనే ఉంటాడు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ సకల చరాచర సృష్టిలో అన్ని జాతులలో శ్రేష్టమైనది ఏది ఉంటుందో అది భగవంతుడి అంశ. ఆ జాతి మొత్తం దాని ఆధీనంలో ఉంటుంది. భాగవతంలో చైతన్య స్వరూపుడైన శ్రీకృష్ణుడు చాలా క్లియర్గా చెప్పేశారు. నువ్వు నా వైపు ఒక్క అడుగు వెయ్యి, నేను నీ వైపు 10 అడుగులు వేస్తాను అన్నారు. ఆ భాగవతం మొత్తంలో బోలెడన్ని విశ్వరహస్యాలు, యోగ రహస్యాలు, జీవన కర్తవ్యాలు వివరించడం జరిగింది. కానీ మనకి తీరిక లేక పనికిరాని విషయాల మీద దృష్టి పెట్టుకొని చేయాల్సిన కర్తవ్యాలను మర్చిపోతున్నాం. మీరు మిమ్మల్ని గుర్తించడం లేదు. మీరు కాని దానితో మీరు గుర్తింపు ఏర్పాటు చేసుకుని నిజాన్ని మర్చిపోతున్నారు. వేదాలు, అష్టాదశ మహాపురాణాల రూపంలో మనిషికి ఏది అవసరమో అవి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీకు ఏది ముఖ్యమో దాన్ని పొందే అనేక మార్గాలు భాగవతంలో కథల రూపంలో పొందుపరచడం జరిగింది. ఇప్పుడు విశ్వం మీకు అడిగినవన్నీ ఇస్తే చిన్నపిల్లాడి చేతిలో కత్తి పెట్టినట్టు అవుతుంది. అందుకే కొన్ని అడిగినా ఇవ్వదు. దానికి మనం అర్హత సాధించాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ పెరగాలి. లేదంటే ఇచ్చిన దాంతో మనం మంచి కంటే చెడు చేస్తాం. అర్హత సాధించాలి అంటే మనం యోగ్యులం కావాలి. యోగ్యత పొందాలి అంటే అహం దించాలి. అహం దించాలి అంటే నిస్వార్థంగా ఎవ్వరేమనుకున్నా నువ్వనుకుంటున్న సత్కార్యాన్ని నువ్వు చేయాలి. అన్నింటినీ సమదృష్టితో చూడాలి. అప్పుడు అర్థమవుతుంది విశ్వశక్తి అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది. ఒక్కసారి అది ఉందని మీకు ఎక్స్పీరియన్స్ అయితే చాలు. దానితో మీకు ఉండే బంధం ఎన్ని జన్మలు ఎత్తినా అది గుర్తుంచుకుంటుంది. మనం విశ్వశక్తిని పొందాలి అనుకుంటే మనకు కావాల్సింది సరెండర్నెస్. ముందు మనం భగవంతుడికి సరెండర్ అవ్వాలి. నాకేది చేత కాదు, పరమాత్మ నువ్వే చూసుకో అని త్రికరణ శుద్ధిగా అనగలిగితే ఖచ్చితంగా మిమ్మల్ని అతనే హ్యాండిల్ చేస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఏదో ఒక రూపంలో అవకాశాన్ని ఇస్తూనే ఉంటాడు. ఆ విశ్వశక్తి లేని చోటు ఏముంది చెప్పండి? విశ్వశక్తి మిమ్మల్ని ఆశీర్వదించాలి అంటే ముందు ఇవ్వడం నేర్చుకోండి. మీ చుట్టుపక్కల ఉండే పశుపక్షాదులకు ఏదో ఒక రూపంలో ఆహారం ఇవ్వడం అలవాటు చేసుకోండి. మీ ఖర్చులో 10 రూపాయలు ఆకలితో ఉండేవాడికి ఇవ్వండి. అది నేను అనే భావనతో కాకుండా అన్నింటికీ ఆధారభూతమైన పరబ్రహ్మను తలుచుకుని ఇవ్వండి. మీరు పొందే ఆనందం 1 కోటి రూపాయల డబ్బు కంటే ఎక్కువగా ఉంటుంది. సహాయం పొందినవాడు కూడా ఆ చైతన్యానికి ఏదో ఒక రూపంలో కృతజ్ఞతలు తెలుపుతాడు. అప్పుడు ఆ శక్తి మీలో రెట్టింపు అవుతుంది. చేసి చూడు మిత్రమా, ఫలితం ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. అందుకే మీకు ఏదైనా ఆపద సంభవించినప్పుడు ఈ అన్నదానం చేయండి, వ్రతం చేయండి, యజ్ఞం చేయండి అని చెప్పి అందులో అన్నదానం అనే కాన్సెప్ట్ని ఇంక్లూడ్ చేస్తారు. అలా చేయడం వల్ల మీకు, దాన్ని స్వీకరించిన వ్యక్తికి, ఇద్దరికీ మంచి జరుగుతుంది. ఇక యజ్ఞాలు, హోమాలలో చదివే మంత్రాలు అనంతమైన చైతన్య శక్తిని ఒక దగ్గరికి తీసుకొచ్చి మీ ఇష్టకార్యసిద్ధికి వినియోగించే విధానం. సాధ్యమైనంత వరకు జీవహింస చేయకండి. మూగజీవులను చంపి తినడం వల్ల అవి మానసికంగా చాలా ఇబ్బంది పడతాయి. ఆ వైబ్రేషన్స్ మిమ్మల్ని వెంటాడుతాయి. దానివల్లనే అనవసరమైన కామం, బుద్ధి మంతగించడం, రోగాలు రావడం వంటివి జరుగుతాయి. నాన్ వెజ్ తినడం మానేయడం వల్ల చాలా లాభాలున్నాయి.
మొదట్లో పెద్దగా మార్పులు రాకపోవచ్చు, కానీ కాలం గడుస్తున్న కొద్దీ మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ పెరిగింది అంటే మీలో మెచ్యూరిటీ పెరుగుతుంది. మీకు ఏది అవసరమో అది దొరుకుతుంది. మీలో పవిత్రత పెరుగుతుంది. అంతేకాదు, మీలో ఎంత వేగంగా మంచి లక్షణాలు పెరిగితే అంత తొందరగా గురువుల దర్శనం అవుతుంది. గురువు మిమ్మల్ని శిష్యుడిగా స్వీకరించడానికి ముందుకు వస్తారు. గురువును మీరు వెతికితే దొరకరు. వాళ్ళు పట్టుకున్నప్పుడు మాత్రమే మనం వాళ్ళ చేతికి చిక్కుతాము. ఒక సద్గురువు దొరికారు అంటే చాలు, మీ జన్మ ధన్యం అవుతుంది. మీరు ఎటు వెళ్ళినా ఏం చేసినా ఆయన ఎక్కడ కొట్టాలో కొట్టి లైన్లో పెడతారు. నవగ్రహాలు జాతకాలతో మనకిక పని ఉండదు. అన్నింటినీ తన ఆధీనంలో ఉంచుకున్న పరబ్రహ్మ స్వరూపమే గురువు. పులి నోట్లో పడ్డ చింకపిల్ల, గురువు చేతిలో పడ్డ శిష్యుడు పరిస్థితి ఒకేలా ఉంటుంది. నో కామెంట్స్, ఓన్లీ యాక్షన్. దట్ ఈస్ గురు. ఆ నిమిషం నుండి భగవంతుడితో మీకు బిజినెస్ డీల్ ఆగిపోతుంది. ఉండేదంతా ఆ చైతన్యం అని మీకు అర్థమవుతుంది. మీరు చేసుకోవాల్సిన గమ్యం కూడా అదే అనే ఎరుక వచ్చేంత వరకు అది మిమ్మల్ని పట్టుకునే ఉంటుంది. చైతన్యాన్ని యాక్సెస్ చేయడానికి మంత్ర సాధన, ధ్యానం, యోగం, ఉపాసన, పర్యుపాసన ఇలా చాలా మార్గాలు ఉన్నాయి. చాలా తేలికపాటి మార్గం ఏది అంటే పర్యుపాసన. అంటే నిత్యం నామస్మరణ చేయడం. ఒక్కో నామానికి ఒక్కో శబ్దం ఉంటుంది. అది ఒక్కో చక్రాన్ని శరీరంలో యాక్టివేట్ చేసి పీనియల్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది. అది బ్రహ్మస్థానం. అది ఓపెన్ అయితే చాలు, మీకు మంచి చెడు, భవిష్య జ్ఞానం, దూరదృష్టి ఇలా చాలా విషయాలు తెలుస్తాయి. శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనం చూపించే సమయంలో ఇలా అన్నారు: సదా నన్ను తలుచుకుంటున్న వారి యోగము, క్షేమము నేనే చూస్తున్నాను. అంటే మనకి ఏది కావాలో అది ఇస్తారు. మనం అనన్యమైన భక్తితో ఆయనను పట్టుకుంటే ఆయన మనల్ని పట్టుకుంటాడు. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. సర్వే జనా సుఖినో భవంతు.